సార్ మీరు ఖాళీగా ఉంటే ఈ పోడ్కాస్ట్లు మాత్రం ఇవ్వకండి సార్, ప్రతిదీ వైరల్ అవుతుంది ఫస్ట్ మీరు చేసేది. నా ఫీలింగ్ కూడా సేమ్. అండ్ మా ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అందరూ మాకు పంపిస్తుంటారు ఇట్లా, మేమేమో షూటింగ్ చేస్తాం కొంచెం రిలాక్స్ అవుదాము అని అంటే, బట్ చెప్పిన అన్ని వెళ్ళిపోతుంటారా అంటే మైండ్కి వచ్చింది హార్ట్ కనిపించింది చేసేద్దాం అంతే అన్న, అంతే ఇక వెళ్ళిపోతా. దట్స్ మీ ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఏదనిపిస్తే అలా వెళ్ళిపోతా. ఐ డోంట్ ప్లాన్ అయితే ఏముండదు అన్న. ఇదిగో రేపటి నుంచి ఏదో కొంచెం ఫ్రీగా ఉంది. అవునా? మా వాళ్ళు ఏదో అంతా ప్లాన్ చేస్తున్నారు కానీ గుడ్డు దోశ మార్నింగ్ వరకు ఎక్కడికి వెళ్తామో తెలియదు. మా వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా. మీరు చెప్పిన తర్వాత గుడ్డు దోశల సేల్ ఎంత అయిందో తెలుసా అసలు? యాక్చువల్ అక్కడ మా సంబేపల్లిలో అయితే గుడి దోశలు ఇప్పుడు అతను పెద్ద షాప్ పెట్టేసి పెద్ద షాప్ పెట్టాడు, పెద్ద బిల్డింగ్ కూడా కడుతున్నాడు. అవును. బట్ మీరు ఫ్రెండ్స్ కలిస్తే వీటి గురించి ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అండ్ ఏం చేస్తారు సిట్టింగ్ లో? ఫస్ట్ ఫుడ్ అన్న, తర్వాత సెకండ్ ప్లేస్ లో ఫుడ్ అంటే ఇవి చేయించుకుంటారా లేకపోతే? ఉంటాయన్న మాదంతా శనగపిండి బ్యాచ్. బజ్జీలు, కారాలు, మిర్చిలు ఇవి ఉంటాయి. తర్వాత ఇదిగో ఇంకా చికెన్ పకోడా, అంటే బాగా చికెన్ పకోడా నూనెలో బాగా కాలి ఎర్రగా అలా బయటకు వస్తే అసలు డైట్ కి దానికి సంబంధం ఉండదు.